హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు kalashas''kitchen. ఈ వీడియోలో నేను మటన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. పులావ్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఈ పులావ్ ఎవరికైనా నచ్చుతుంది. మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ప్రాసెస్ చేసి చూపిస్తాను. ఒకసారి వీడియోలో చూద్దాం. మటన్ పులావ్ ప్రిపరేషన్ కోసం నేను 1 కిలో మటన్ని ఇలా బాగా కడిగి శుభ్రంగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు, కేజీ మటన్ కదండి, అందుకే ఇందులోకి నేను 3 స్పూన్ల మిరప్పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అలానే ధనియాల పొడి 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్, సాల్ట్ మన టేస్ట్కి సరిపడా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, హాఫ్ కప్ పెరుగు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మనం మటన్ని మ్యారినేట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మటన్ పులావ్ కోసం నేను ఇలా వెడల్పాటి బౌల్ని పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేపుకుందాం. ఇప్పుడు మొత్తం బిర్యానీ స్పైసెస్ అండి, వీటన్నిటిని యాడ్ చేసుకొని వేపుకుందాం. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా మనకి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం అరగంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేద్దాం. ఈ మటన్ని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇలానే ఉడికించుకుందాం. ఈ మటన్ ఉడికించుకోవడానికి నాకు 20 నుంచి 30 నిమిషాలు టైం పట్టిందండి. నేను కుక్కర్లో యాడ్ చేయలేదు, ఇందులోనే ఉడకబెట్టాను, అందుకే నాకు అంత టైం పట్టిందండి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యంని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యంకి మనం ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తానండి. అంటే ఇప్పుడు మనం 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాం.
కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగే వరకు ఉడకబెట్టుకోవాలండి. మనం ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకుందాం. ఇలా మనకి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యంని వేసి కలుపుకుందాం. ఇలా మొత్తం బియ్యాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతూ ఉందండి. ఒకసారి కలిపెట్టుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేద్దామండి. తర్వాత మనకి బిర్యానీ రెడీ అవుతుంది. మనకి బిర్యానీ రెడీ అయిందండి. చాలా బాగా ఉడికింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.